హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడి. సో మళ్ళీ కంబ్యాక్ ప్లాన్ చేద్దాం గట్టిగా. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేమైతే ఒక షార్ట్ బ్యూటిఫుల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. వెళ్ళొచ్చి కూడా 2 months అయిపోతుంది. స్లోగా అప్లోడ్ చేద్దామని చెప్పి చాలా గ్యాప్ వచ్చింది. నన్ను ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు మేము రీసెంట్గా గోవా వెళ్ళొచ్చాము అని చెప్పి. ఎందుకు అంటే మాకు సేమ్ మంత్లో 3 స్పెషల్ డేస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉండి సెలబ్రేట్ చేసుకుంటే ఏం బాగుంటుంది. అందరం గ్యాదర్ అవుదాం అని ఫస్ట్ అయితే అందరం కలిసి అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్దాము. అక్కడి నుంచి ప్లాన్ చేద్దాం అని అనుకున్నాం. సో మేమైతే ఫస్ట్ డాడీ వాళ్ళని హైదరాబాద్ వచ్చేయమన్నాం. సో మేము అందరం కలిసి ఒక చోట మీట్ అయ్యి అక్కడి నుంచి కలిసి వెళ్దాం. చాలా మంది అనుకుంటారు కదా వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుంది కదా ఎందుకు అని చెప్పి. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేసరికి మనకి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. చాలా బడ్జెట్లో వెళ్ళి రావచ్చు. హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి నియర్లీ ఒక 20 to 22 hours టైం అయితే పడుతుంది. కానీ అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి ఒక 5 hours కొంచెం తగ్గుతుంది అనమాట. సో మేమైతే ట్రైన్ జర్నీలో ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంటే చాలా నచ్చింది. ఎక్కడే కానీ మాకు బోర్ కొట్టలేదు. ఇంతకీ అందరం కలిసి వెళ్తున్నాము అంటున్నావు అత్తయ్య గారు వాళ్ళ ఏరియా అనుకుంటున్నారా? సో యాక్చువల్గా ఏమైందంటే మేము హైదరాబాద్ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నాము. అత్తయ్య గారు వాళ్ళకి అక్కడి నుంచి గుంతకల్ స్టేషన్ మిడిల్ వస్తుంది. సో అక్కడి నుంచి వాళ్ళకి చేశారు. సో మధ్యలో ఏమైందంటే ఈ 2 trains జాయిన్ చేస్తారు గుంతకల్ స్టేషన్లో. సో అది మేము చూస్తున్నాం అనమాట. ఇక్కడ స్టేషన్లో దిగేసరికి వర్షం పడుతుంది అండ్ నేరేడుపళ్ళు కనిపిస్తే మేము తింటూ ఉన్నాము. అత్తగారు వాళ్ళని మీట్ అవ్వడం కోసం వెళ్తున్నాం అనమాట. చూస్తూ డే అంతా అట్లా అయిపోయింది. మార్నింగ్ 9కి ఎక్కాం మేము ట్రైన్. ఈవినింగ్ 6:30 అరౌండ్ అట్లా అయిపోయింది. సో స్పెషల్ డేస్ అని చెప్పాను కదా, ఏంటి ఆ స్పెషల్ డేస్ అని అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు తెలుసు ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ బాబుస్ బర్త్డే. సో మేమేమనుకున్నాం ఆ బర్త్డే బిఫోర్ డేనే అక్కడ ఉండేలా ప్లాన్ అనుకున్నాం. కానీ మాకుండే లీవ్స్ బట్టి ఓన్లీ 3 days స్పెండ్ చేద్దాము అని అనుకున్నాం. సో దాన్ని బట్టి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఆల్సో మేము ట్రైన్లోకి ఒక కేక్ ఆర్డర్ చేద్దామని చెప్పి కేక్ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఐస్ క్రీమ్ పంపించారు. మనం ఇంకేం అడగలేం కదా. మేము అనుకోకుండా నేను తీసుకెళ్ళిన వాటిలో కప్ కేక్స్ ఉన్నాయి. ఆ కప్ కేక్స్లో ఈ కేక్ ఉంటే చాలా క్యూట్గా ఉంది కదా అని చెప్పి ఇదే కట్ చేసుకున్నాం అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న బ్యూటిఫుల్ మెమొరీస్తోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ అల్లరి చేస్తూ ఉండేసరికి హుబ్బాలి జంక్షన్ వచ్చింది. మేము అక్కడనే కేక్ కట్ చేసేసుకున్నాము. తర్వాత అట్లా స్లీప్ వేసాము. మార్నింగ్ లేచేసరికి గోవా వచ్చేసింది. ఇంతకీ అందరూ ఉన్నారు కానీ వేర్ ఈజ్ యువర్ ఆడబడుచు అనుకుంటున్నారా? హియర్ షీను డైరెక్ట్గా బెంగళూరు నుంచే ట్రావెల్ చేసి గోవాకి వచ్చేసింది. ఏం చేస్తాం, లీవ్స్ కష్టాలన్నమాట. మేమైతే ఈ ట్రిప్లో ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము దిగడమే మాకు రైన్ వెల్కమ్ చేసింది. గోవా ఎప్పుడు November to March సీజన్ అయితే పీక్ సీజన్ అనమాట. చాలా మంది ఉంటారు ఇక్కడ. అండ్ మాన్సూన్ సీజన్లో చాలా తక్కువ మంది వెళ్తారు. సీజన్ హిట్స్ డిఫరెంట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది గోవా. డిఫరెంట్ వైబ్ ఇచ్చింది. మేము ఒక్కరమే అయిపోతామేమో అనుకున్నాం కానీ క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఒకసారి మాన్సూన్ సీజన్లో ట్రై చేసి చూడండి. నార్మల్ టైంలో కంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫైనల్గా అయితే మేము మా స్టేకి రీచ్ అయిపోయాం. మేము యాక్చువల్గా హోటల్స్ లాంటివి చూడలేదు. ఎందుకంటే మేము కుక్ చేసుకోవాలి, బయట ఫుడ్ వద్దు, అవాయిడ్ చేద్దాం, ఓన్లీ మనం హోమ్ ఫుడ్డే చేసుకుందాం అని అనుకున్నాం. కాబట్టి ఒక 2 BHK విత్ కిచెన్ తీసుకున్నాం. మా స్టేయింగ్ మాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే చెప్పండి, షేర్ చేస్తాను. కుకింగ్ అని చెప్పాను కదా, డాడీ వాళ్ళు వెళ్ళి పొద్దున్నే రీచ్ అయ్యాం కదా, వెంటనే వెళ్ళి ఫ్రెష్ కూరగాయలు తీసుకుని వచ్చి పెట్టారు. మమ్మీ వాళ్ళు రెడీ అనమాట కుక్ చేయడానికి. వాటర్ ఒక 10 కూడా తీసుకొచ్చేసారు. ఉండే 3 daysకి మేము ఒక 1 month ఉంటున్నాం అన్నట్టు అన్ని తీసుకొస్తున్నారు. బట్ ఆఫ్ కోర్స్ అవన్నీ అయిపోయినాయి అనుకోండి. ఆ టిన్ ఒక 2 daysలోనే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మమ్మీ వాళ్ళు కర్రీ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. బయటకు వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఎక్కడ వర్షం పడుతుందా అని టెన్షన్ పడుతూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ డే అయితే వర్షం లేదు. మార్నింగ్ పడి వెంటనే ఆగిపోయింది కొంతసేపటికి. సో మేమైతే రెడీగా ఉన్నాం. అన్నీ మంచిగా అయిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఎక్కడో చోట ఏదో ఒకటి ఉండాలి కదా. అయ్యేసి టిఫిన్ చేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని బాక్స్ కూడా పెట్టేసుకున్నాం. వెళ్దాం అనుకొని కార్ స్టార్ట్ చేసే టైంలో కార్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకో రీజన్ కూడా తెలీదు. కానీ పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. ఎంత బాగా అనిపించిందంటే ఎవరో కూడా తెలియదు మనకి, ఏంటి కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని పాపం చాలా ట్రై చేశారు. బట్ బ్యాటరీ పోయిందంట. మళ్ళీ వెంటనే బ్యాటరీ పెట్టి చేసేసరికి అయిపోయింది. స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ లైట్
లైట్గా చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట. మేము బయటకు రావడం మళ్ళీ వర్షం పడుతుంది అయ్యో అనుకున్నాం, కానీ వెంటనే ఆగిపోయింది. ఫస్ట్ ఈ ఫేమస్ చర్చ్కి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది చర్చ్. ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళండి. అండ్ ఇక్కడ కూడా మనం షాపింగ్ ఏం వదలం కదా, అంటే యాక్చువల్గా మేమేం కావాలని చేయట్లేదు, జస్ట్ చూస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో మా మమ్మీ చెప్పులు ఊడిపోయినాయి, సరే ఒకటి ఏమన్నా బాగుంటే కొందాము అని చెప్పి చూస్తున్నాం. అండ్ ఇక్కడ మీకు తెలుసు కదా గోవాలో అబ్బాయిలు అందరూ ఎలా ఉంటారు, ఇక్కడ ఉన్న షర్ట్స్ వేసుకొని అట్లా ఉంటారు కదా. సో మేము కూడా మావయ్య గారికి డాడీకి ఒక షర్ట్లు కొనాలి, షార్ట్స్ వేయించాలి అని చెప్పి చాలా కోరికగా ఉన్నాం. మేము తీసుకుంటున్నాము. డాడీ వాళ్ళు ఆబ్వియస్గా నో చెప్తున్నారు. అండ్ మేము ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక ఫేమస్ స్ట్రీట్ ఫౌంటైన్ హౌస్ అని చెప్పి పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారు. చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే గోవా వెళ్తారో వాళ్ళందరూ పిక్చర్స్ ఇక్కడ కంపల్సరీ తీసుకునే వస్తారు. ఇక్కడ ఇల్లులు ఉన్నవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవన్నమాట. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే అదే గ్రీన్ కలర్ నేను ఇంట్లో వేసుకుంటే ఎర్రెక్కిపోద్ది, నాకు ఎల్లో కలర్ పిచ్చెక్కినట్టు ఉంటుంది. బట్ అక్కడ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే చాలా డిఫరెంట్ వైబ్ వస్తుంది, ఎందుకో నాకు అర్థం కాదు. సో అది చూసుకుని మేము అగోడా బీచ్కి వచ్చాము. ఈ బీచ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే సన్సెట్ పాయింట్ అనమాట. చాలా మంచి సన్సెట్ అవుతుంది. యాక్చువల్గా ఈ రైనీ డేస్లో సన్సెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి, ఏం ఉండదు. బట్ ఏంటి అంటే వ్యూస్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఆ క్లైమేట్ బట్టి మనకి బీచ్ కనిపించే వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ముందే చెప్పాను కదా మాన్సూన్ సీజన్ కదా, కొంచెం క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది అని అనుకున్నాం, కానీ అస్సలు లేదు. ఎంత మంది ఉన్నారంటే చాలా మంది తోడున్నారు ఇక్కడ మనకి. అండ్ బీచ్లో కూడా అలలు చాలా ఎక్కువ వస్తున్నాయి. మేము వెళ్ళిన టైంలో ఏ బీచ్లోనూ ఆడుకోవడానికి అయితే ఎలో లేదు. కిందకెళ్ళి నార్మల్గా పిక్చర్స్ తీసుకొని అట్లా కాళ్ళు తడుచుకునేంత వరకు ఉండనిస్తారు, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే సెక్యూరిటీ బాగానే పెట్టారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటే అట్లా స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాం. ఈవినింగ్ అయింది కదా, ఈరోజు కేక్ కట్ చేయించాలి కదా మరి మా హస్బెండ్కి. సో కేక్ అయితే ఆర్డర్ చేసాము. ఇదేదో మా ఇల్లే అయిపోయింది. ఎప్పటికీ మిమ్మల్ని వదలదు అని చెప్పి హాట్ కేక్స్ తెగ పెట్టేసి కట్ చేయించేసాము, అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం కేక్ కట్ చేయించాం కదా, వాళ్ళు కూడా మనకి పార్టీ ఇవ్వాలి కదా. సో పార్టీ అడుగుతాం అనమాట. నెక్స్ట్ ఈ పార్టీ కోసం మేము ఏమనుకున్నామంటే గోవాలో బెస్ట్ కెఫేకి వెళ్దాము. బెస్ట్ అంటే కొన్ని లిస్ట్లో వస్తాయి కదా మనం సర్చ్ చేసినప్పుడు. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ మనం వెళ్తున్నాం అంటేనే చాలా అంటే చాలా సజెషన్స్ ఇచ్చేస్తుంది. సో అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం వెళ్దాం అని చెప్పి. సో కేక్ కట్ చేసేసుకొని తినేసిన తర్వాత వెళ్దాం. ఎవ్రీ బర్త్డేకి ఇంటికి వెళ్ళి చేసుకోవాలి అని ఉంటుంది, కానీ కొన్నిసార్లు కుదరకపోవచ్చు కదా. ఒక ఇయర్ కుదురుతుంది, ఒక ఇయర్ కుదరదు అట్లా. సో ఈ ఇయర్ మాత్రం ఇట్లా ప్లాన్ చేసుకుందాము, అందరం కలిసే చేసుకుందాం, అందరూ ఉంటారు బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాం. సో మేము అనుకున్నట్టే ఇదంతా జరగడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు అత్తగారు వాళ్ళు రావచ్చు కదా ఇంటికి అని అడగడం, లేదు అంటే మేము ఒక్కరమే బయటకు వెళ్ళడం కంటే ఇట్లా అందరం కలిసి ఒక ప్లేస్లో గ్యాదర్ అవ్వడం అన్నది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆల్సో మీకు ఫస్టే చెప్పాను కదా ఇది చాలా బడ్జెట్లో వెళ్ళిన ట్రిప్ అని చెప్పి. ఎందుకంటే మేమేమి హైగా వెళ్ళాలి అని ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళలేదు, జస్ట్ గ్యాదరింగ్ లాగా వెళ్ళాము. అండ్ బడ్జెట్ అంటున్నాను, ఎంతవరకు అయ్యింది అన్నది నేను లాస్ట్లో చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మా ఇంటికి అంటే తాడేపల్లిగూడెం వెళ్ళాలి అన్నా, లేదంటే అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్ళాలన్నా కూడా మాకు ఇంచుమించు ఎంత అవుతుందో అంతవరకే అయ్యింది టోటల్గా. సో వీళ్ళు కూడా కేక్ అయితే తినేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు ఎంత కేక్ పిచ్చోళ్ళు అంటే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది, ఒకరికొకరు తినిపించేసుకుంటున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా ఒక మంచి కెఫే చూసామని చెప్పి, కెఫేకి వెళ్దామని అనుకుంటున్నాం. అండ్ బయట అయితే వర్షం స్టార్ట్ అయ్యింది లైట్గా. తెచ్చిన గిఫ్ట్స్ వాళ్ళు ఒక్కొక్కరుగా బర్త్డే బాయ్కి అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. సో మేమేమి గిఫ్ట్లు ఇచ్చుకోవాలి అన్నది మా మధ్యలో ఏం లేదు, కానీ ఏదో చిన్న ప్రెజెంటేషన్ అంతే, జస్ట్ గిఫ్ట్ అట్లా గుర్తుంటుంది కదా అని చెప్పి. సో మేమైతే ఒక కెఫేకి వచ్చాము. ఫస్ట్ నేను చెప్పాను కదా కెఫేకి అంటే మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందా ఎన్విరాన్మెంట్, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. సో ఫస్ట్ పేరెంట్స్ ఓకేనా లేదంటే మమ్మల్ని తర్వాత ఏమన్నా తిడతారా అన్నది ఒకటైతే టెన్షన్ ఉంది. బట్ ఒకటి ఇది కొంచెం బాగానే అనిపించింది, మాకు రివ్యూస్ గట్రా చూసాం, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్తే ఓకే అనుకున్నాం. సో ఇంకొన్ని సండోర్ కెఫేస్ అయితే చాలా బాగున్నాయి. మేము అక్కడికి వెళ్ళామంటే అది కొంచెం డిఫరెంట్ వైబ్లే, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళు గట్రా ఉంటారు కాబట్టి. సో అట్లాంటి ప్లేసెస్ వద్దు, మనం సింపుల్గా ఫ్యామిలీ కొంచెం
కన్వీనియంట్గా ఉండే వాటికి వెళ్దామని అనుకున్నాం. సో ఈ ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అండ్ పక్కనే లేక్ అనమాట. నైట్ అవ్వడం వల్ల మాకు పెద్దగా కనిపించట్లేదు కానీ చాలా బాగుంది ప్లేస్. ఒక బర్త్డే పార్టీ స్పెషల్ అని గట్రా ఏం చెప్పలేదు కానీ వీళ్ళు నవీన్ కోసం ఒక సాంగ్ అయితే పాడుతున్నారు. వాళ్ళు యాక్చువల్గా వచ్చి నన్ను ఇక్కడ ఎవరిది బర్త్డే అని అడిగితే ఇలా మా హస్బెండ్ది నవీన్ అని నేమ్ రాసిస్తే వాళ్ళు సాంగ్ పాడుతున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది. బర్త్డే మూడ్లో ఉన్నప్పుడు ఏదైనా ఇస్తారు కదా పార్టీ అడిగితే. సో మేము అక్కడ నచ్చిన కొన్ని ఐటమ్స్ యాక్చువల్గా పేర్లన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బట్ చికెన్లో ఒకటి, ఫిష్లో ఒకటి, ప్రాన్స్లో ఒకటి అట్లా అన్నీ ట్రై చేసాం. అండ్ పిజ్జా ఆబ్వియస్గా తింటాం కదా, ఈ పిజ్జా ఒకటి ఇట్లా ట్రై చేసాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి చూసేసరికి ఫుల్ వర్షం. అసలు ఇంక మేము బయటకు వెళ్ళినట్టే ఈరోజు అనుకున్నాం. కొంచెం మేము రెడీ అవుదాంలే, తగ్గిద్దేమోలే అని చెప్పి రెడీ అవుతా ఉన్నాం. సో ఆబ్వియస్గా మేము రెడీ అయ్యేసరికి లైట్గా ఎండ స్టార్ట్ అయిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మయ్య స్టార్ట్ అవుదామని చెప్పి సౌత్ గోవా వీడియోలో కనిపించే వాళ్ళిద్దరు మా సిస్టర్స్ అనమాట. మా మమ్మీ అత్తయ్య గారు కాదు, నా సిస్టర్స్ వాళ్ళిద్దరు. సీజన్కి అక్కడ వీళ్ళు వేసుకునే శారీస్కి కొంచెం చాలా కష్టంగా ఉంది అని చెప్పి మేము ఏం చేసామంటే అక్కడే కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా మేము తీసుకున్నాం. డాడీ వాళ్ళకి కూడా షర్ట్స్ తీసుకున్నాం. వాళ్ళకి వాళ్ళని చూసైతే వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఎందుకమ్మా మమ్మల్ని ఎవరైనా చూస్తే ఎక్కడి నుంచి అయినా తప్పిపోయి వచ్చారేమో వీళ్ళు అనుకుంటారు అని చెప్పి. మనల్ని ఒకరు కామెంట్ చేయక్కర్లేదు, ఫస్ట్ మనల్ని మనమే కామెంట్ చేసుకుంటాం. నలుగురు నాలుగు అనేది ఏంటి, మేమే 100 అనుకుంటాం మా మీద మేము. సో దానికోసం ఏం పెద్ద పట్టించుకోవద్దు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది. మేబీ ఇక్కడ ఉంటే మనం అట్లా కూడా ఎంజాయ్ చేయం కదా, సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు మేము వెళ్ళేది సౌత్ గోవాలో ఒక ఫేమస్ పిక్చర్ స్పాట్. అది యాక్చువల్గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది. ఎవరైనా గోవా వెళ్ళారంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ పిక్చర్ కంపల్సరీ ఉండే ఉంటుంది. అంత వైరల్ ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ వచ్చిన తర్వాత. జస్ట్ ఎన్ వ్యూ పాయింట్, కానీ అసలు ఎంత బాగుందంటే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము పిక్చర్స్ తీసుకున్నాం. ఒక్కొక్క పిక్చర్ డైమండ్, చాలా అంటే చాలా బాగుంది. ఇవే కదా మన మెమోరీస్. సో ఇక్కడ మేము కొంచెం టైం స్పెండ్ చేసి పిక్చర్స్ తీసేసుకొని ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాము. ఇది ఎక్కడ అంటే కోలా బీచ్, సౌత్ గోవాలో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసే అనమాట ఫర్ కాయకింగ్ ఎక్కువ. సో ఇక్కడైతే మన ఓన్ వెహికల్లో వెళ్ళలేం. ఇక్కడ ఖచ్చితంగా ఈ 4x4 వెహికల్లోనే వెళ్ళాలి. అండ్ పర్ హెడ్ వచ్చి 100 ఆర్ సంథింగ్ తీసుకున్నాం. మొత్తం ఆఫ్ రోడ్డే ఇంకా. సో ఇక్కడ మన వెహికల్ వెళ్తే చాలా కష్టం. ఈవెన్ స్కూటీ ఆర్ బైక్ కూడా వెళ్ళలేం, చాలా కష్టం అనమాట. అంత దారుణంగా ఉంది రోడ్డు. సో వీళ్ళైతే ఇక్కడ డ్రాపింగ్ వీళ్ళే, మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్లేది వీళ్ళే. నార్త్ గోవా టు సౌత్ గోవా ఒక జర్నీ వచ్చేసి అరౌండ్ 80 కిలోమీటర్స్, 1.5 hours to 2 hours టైం అయితే పట్టేస్తుంది. సో మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక 1:30 or 2:30 అట్లా అయిపోయింది. మళ్ళీ మేము కిందకి వెళ్ళి పైకి వచ్చేసరికి 4 to 5 అట్లా అయిపోయింది. లంచ్ టైం కదా, లంచ్ చేసేసి కిందకి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కోలా బీచ్ సైడ్ రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ మేము ప్లాన్ చేసుకునిందే అది. సౌత్ గోవాలో బీచ్ సైడ్ రిసార్ట్లో స్టే చేద్దాం, బాగుంటుంది. రిసార్ట్ స్టేయింగ్ అండ్ బీచ్ పక్కనే వ్యూస్ చాలా బాగుంటాయి కదా అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఒక 3 days ఉండి మనం అక్కడే ఫుడ్ తిని స్పెండ్ చేసి ఆ అమౌంట్కి మనం మేబీ వేరే ప్లేస్ ఏదైనా వెళ్ళొచ్చేయచ్చు. మళ్ళీ ఎందుకులే వద్దు. అండ్ హోమ్ ఫుడ్డే కావాలి. ఎంత ఏ బర్గర్ తిన్నా, పిజ్జా తిన్నా, అన్నం తినకపోతే అసలు ఉండలేం కదా. సో మేము హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాం ఎక్కువ. అండ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అస్సలు బయట ఫుడ్ని ఎంకరేజే చేయరు. మేము తింటేనే తిడతారనమాట. సో హోమ్ ఫుడ్ కోసం మేము ఇంకా అక్కడే స్టే చేసేసాం. సో మేము ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ చూసి మళ్ళీ కిందకి వెళ్ళి కాయకింగ్ చేయాలి అనుకున్నాము. జస్ట్ ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ కిందకి దిగితే మనం బీచ్ సైడ్ వెళ్ళిపోతాం. అండ్ లెఫ్ట్ సైడ్కి బ్యాక్ వాటర్స్ ఉంటాయి. మేము వచ్చి రాగానే అసలు ఎంత వర్షం పడిందంటే అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ కాయకింగ్ ఫేమస్ అని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఆపేసుకున్నారు, చేయట్లేదు. ఇంకా మేమేం చేసాము, వర్షమా ఏదో ఒకట్లే ఇంకా తడిచిపోదాం లైట్లే ఇంకా అని చెప్పి మేము తడుస్తాం స్టార్ట్ చేసాము. ఇంకా మేము తడిసినప్పటి నుంచి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే నిజంగా నేను మర్చిపోలేను అనమాట, చెప్పడం కాదు, అసలు అంత బాగా ఎంజాయ్ చేసాం. మేము ఎంజాయ్ చేయడం పక్కన పెట్టేస్తే డాడీ మావయ్య గారు వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు క్రికెట్ ఆడుకుంటూ ఎండిపోయిన కొబ్బరి చెట్టు దాంతో బ్యాట్ చేస్తే మావయ్య గారు ఏమో ఎండిపోయిన కొబ్బరికాయని బాల్ చేసి బ్యాక్గ్రౌండ్ కమెంటరీ ఇస్తూ మరీ ఆడుతున్నారు. చాలా బాగా అనిపించింది.
అనిపించింది. మేము ఇలా ఆడడం చూసి చుట్టుపక్కల అక్కడ వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఏదో గ్రౌండ్లో ఉండి మెంబర్స్ని చూస్తున్నట్టు అట్లా చూస్తూ ఉన్నారు. భలే అనిపించింది. మాకు ఎంత ఫన్ అనిపించిందంటే ఇక్కడ మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి రికార్డ్ చేసుకొని నా ఫోన్ తడిచిపోతున్నా కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. కొంచెం సేపు ఉంటే నా ఫోన్ నీళ్ళల్లో కూడా పడిపోయి నానిపోయి ఉండేది. అంతలా ఇగ్నోర్ చేసి అంతలా ఆడుకున్నాము. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టేటప్పుడు నాకు అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ సేమ్ ఉంచేసి పెట్టేద్దాం అని చెప్పి, కానీ ఏంటంటే అస్సలు వాయిస్ ఎలా వస్తుంది అని చాలా నాయిజీగా వస్తుంది. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడైతే ఫస్ట్ మేము కయాకింగ్ చేద్దాం అనుకున్నాము. పర్ హెడ్ వచ్చి 800 చెప్పారు. యూజువల్గా అయితే 500 ఉంటుంది. కానీ క్రౌడ్ బాగానే ఉంది కదా, యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. సో 800 అయితే చెప్పారు. మాకేం అవసరం లేదులే అన్నట్టు మేము వదిలేసాం. సడన్గా పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంక వాళ్ళే మేము ఆడుకుంటుంటే మమ్మల్ని పిలిచి సరే చేయండి, పర్ హెడ్ 500 ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. మమ్మీ వాళ్ళని చేయమంటే అస్సలు మా వల్ల కాదమ్మా అన్నారు. డాడీ వాళ్ళని కూడా ఒప్పించాము. ఎందుకమ్మా మనకి ఇదంతా వద్దు వద్దు అన్నారు. బట్ లాస్ట్కి అయితే చేస్తున్నారు. బ్యాక్ వాటర్స్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టూ కొబ్బరి చెట్లతో ఇంకొంచెం అట్లా ముందుకెళ్ళిపోతే బీచ్ వస్తుంది అనమాట. నార్మల్గా అయితే గోవాలో బీచెస్ అన్నీ చాలా సైలెంట్గా ఉంటాయి. అండ్ మేము వెళ్ళింది మాన్సూన్ కదా, ఎంత రఫ్ ఉన్నాయంటే బీచెస్. చెప్పాను కదా ఎవరిని అలౌ చేయట్లేదు. మేమున్న కొంచెం టైంలోనే చూస్తూ చూస్తూ బీచ్ వేవ్స్ అన్నవి ఇంకా ఎక్కువ వచ్చేస్తాం స్టార్ట్ అయిపోయినాయి. సో మేము ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ చూసుకున్న తర్వాత వేరే బీచ్కి అయితే వెళ్దాము అని అనుకున్నాం. ఇక్కడ ఓన్లీ పలోలం బీచ్ ఇది. ఓన్లీ ఇక్కడ మాత్రమే కొంచెం డిస్టెన్స్ వరకు అలో చేస్తున్నారు. చేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ అండ్ ద బ్యూటిఫుల్ డే ఏంటి స్పెషల్ అంటే అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళ యానివర్సరీ. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ నాన్ స్టాప్ వర్షం. ఎక్కడైనా మాకు ఛాన్స్ ఇస్తుందేమో, ఇంకా నార్మల్గా 2 days ఎట్లా అయితే స్పెండ్ చేసామో అట్లనే అవుతుందేమో అనుకున్నాం. కానీ నో ఛాన్స్, అసలు పడుతూనే ఉంది, గ్యాపే ఇవ్వలేదు. సో మేమైతే వెళ్దాం, చర్చ్కి అయితే వెళ్దాం అని చెప్పి చర్చ్కి వెళ్ళాము. ఎంత బాగుందో చూడండి. అసలు ఇక్కడ చర్చెస్ అన్నీ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. మేమైతే ఒక కేక్ ఆర్డర్ చేసాము. ఇక్కడికే తీసుకొచ్చి ఇచ్చారు. కేక్ కట్ చేసుకుంటున్నాం. ఇంకెవ్వరూ లేరు, మేము మాత్రమే ఉన్నాం చర్చ్లో. కేక్ కట్ చేసుకుంటున్నాం. బాగా అనిపించింది. అండ్ అత్తయ్య గారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆగితే మేము నెక్స్ట్ ఎక్కడైనా ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నాము. అసలు గ్యాపే ఇవ్వలేదు. మేము కూడా గ్యాప్ ఇద్దామని అనుకోలేదు. ఇంకా ఏదైతే అది అయ్యిందిలే, సరేలే నిన్న ఎలా ఎంజాయ్ చేసామో ఈరోజు కూడా అంతే ఇంకా అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈ రోడ్లో పిక్చర్స్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. యాక్చువల్గా ఎండ్ ఉంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్, వర్షం కదా. అండ్ ఇక్కడ మనం సైకిల్ రెంట్కి తీసుకొని ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి ఉంటాయి కదా, అట్లా తీసుకున్నాము. అండ్ వర్షం ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. మేము కూడా అట్లా సరదాగా వర్షంలో తడుచుకుంటూనే ఆడుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత వేరే ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాం. నేను చెప్పాను కదా హోమ్ ఫుడ్ అని. హోమ్ ఫుడ్ మళ్ళీ ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ. సో మేము కార్లోనే కూర్చొని తినేసాం. చేసుకున్న ఫుడ్ టేస్ట్ ఎంత బాగా వచ్చింది అంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అంతా. అండ్ మేము తినేసి కంప్లీట్ అయ్యి మేము బీచ్లోకి వెళ్ళే టైంకి వర్షం ఆగిపోయిందనమాట. మేము ఇంకా సరదాగా వీడియోస్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తాం. మేము చెప్పక్కర్లేదు, వీడియోస్ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. మా అందానికి ఇది ఒకటి తక్కువ అని చెప్పి మేము హెయిర్ బ్రైడ్ చేయించుకుంటున్నాము. ఎందుకంటే 3 days నుంచి వెళ్తున్నాం కదా బీచెస్కి. పాపం వాళ్ళు అవన్నీ తాళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. మా మమ్మీ వాళ్ళు అంటున్నారు అనమాట, ఇంట్లో బోల్డ్ ఉన్నాయి అట్లాంటివి, చెప్పుండుంటే మొత్తం జడేసేసేవాళ్ళం కదా మీకు, అన్ని ఎంటుకలు తీసుకొని అన్ని బోల్డ్ వేసేవాళ్ళం తల్లిండా అని చెప్పి కమెంట్స్ చేస్తున్నారు. మాలో మేమే టీజ్ చేసుకోవడంలో మాకు మేమే ఫస్ట్ వస్తాం, మిగిలిన వాళ్ళందరూ మా తర్వాతే ఉంటారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము లాస్ట్గా ఇంకొక బీచ్కి వెళ్దాం, తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. సో ఇవన్నీ బీచెస్ మాకు నియర్ బైనే ఉంటాయి. సో పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, 2-3 kilometers అంతే. సో సరదాగా ఇంకొంచెం టైం ఉంది కదా, అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము అని చెప్పి ఇంకొక బీచ్కి వెళ్తున్నాం. సో బేసిక్గా ఇంటికి వెళ్తే చేసేదేం లేదు, ఖాళీగానే ఉంటాం. అండ్ డాడీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, మమ్మీ వాళ్ళు ఎప్పుడు చూసినా పని చేస్తూ ఉంటారు. ఇంటికైతే వద్దు, మనం ఇంకో బీచ్కి అయితే వెళ్దాం అని చెప్పి ఇంకో బీచ్కి వెళ్తాం. దగ్గరికి వెళ్ళేసరికి గట్టిగా వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంకా వద్దులే అని చెప్పి రిటర్న్ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక మేము వేయించుకున్న హెయిర్ బ్రైడ్ తీసుకోవడానికి మాకు ఎంత కష్టం వచ్చిందంటే హెయిర్ చిక్కులు పడిపోయింది. ఇంకో 4 వేయించుకోవాల్సిందే అంటుంది మా అమ్మ వెనకాల ఉండి. అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళ యానివర్సరీ కదా, సో వాళ్ళ యానివర్సరీ గిఫ్ట్ కింద కపుల్ వాచెస్ తీసుకొచ్చారు గిఫ్ట్ ఇద్దామని చెప్పి. ఆ వాచెస్ అయితే చాలా బాగున్నాయి, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చినాయి. అండ్ ఎలా ఉన్నా కానీ వాళ్ళకి నచ్చేస్తాయి బేసిక్గా.
పిల్లలు ఇస్తున్నారు కదా, వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకొచ్చారు, వాళ్ళకి నచ్చిందే మనకి నచ్చిద్ది అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ దీని తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ డే అనదర్ బ్యూటిఫుల్ డే అండ్ ఇట్స్ మై సిస్టర్స్ బర్త్డే. సో మేమేమనుకున్నామంటే అందరం ఉంటున్నాం కదా, ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం. మళ్ళీ నైట్కి బిందుకి ట్రైన్ ఉంది, తనవన్నీ నైట్ ట్రైన్స్, మావన్నీ మార్నింగ్ ట్రైన్స్ అనమాట. సో నైట్ వెళ్ళిపోయిద్ది, అందరూ ఉంటారు కదా అని చెప్పి ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. సో అలా మా 3 బ్యూటిఫుల్ స్పెషల్ డేస్ని స్పెండ్ చేసి వచ్చాము. నేను ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఛాన్స్ ఉంటే అప్పుడప్పుడు ఇట్లా వెళ్ళాలి అని అనిపిస్తుంది. సో అలా మా గోవా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా మాకు ట్రైన్ అనమాట, మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. హుబ్లీ టు హైదరాబాద్ మాకు డైరెక్ట్గా. సో హుబ్లీ వెళ్ళడానికి గోవా టు హుబ్లీ జర్నీ అయితే అమేజింగ్ జర్నీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పి. మేము యాక్చువల్గా ట్రైన్ జర్నీ బోరింగ్ అది ఇది అనుకున్నాం, కానీ ఈ ట్రైన్ జర్నీ మాత్రం చాలా బాగుంది. అసలు ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి, అండ్ దట్ ఓన్లీ ఇన్ మాన్సూన్. చాలా రీజన్ ఏంటి అంటే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. అండ్ సీజన్ కదా, ఇప్పుడే వాటర్ ఫాల్ ట్రెక్కింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయంట. చాలా బాగుంది వ్యూ, ఇక్కడ నుంచి డైరెక్ట్గా చాలా బాగుంది. ఒక సైడ్ లోయ, ఒక సైడ్ వాటర్ ఫాల్. ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అని నేను అసలు అనుకోలేదు. అండ్ మేము వెళ్ళి నెక్స్ట్ డేస్కి అయితే వాటర్ ఫాల్ అయితే ఇంకా హెవీగా ఫ్లో అయితే స్టార్ట్ అయ్యింది. దట్స్ ద వీడియో. ఇదే మా గోవా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది అండర్ బడ్జెట్ ఎంత అంటే 5,000 per person అప్రాక్సిమేట్లీ. సో మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. బై, టేక్ కేర్, సీ యూ సూన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.